పర్సన్ ఈరోజు కూటమి ప్రభుత్వానికి రజక కార్పొరేషన్ నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన సీఎం గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, మా రాష్ట్ర ప్రెసిడెంట్ గారు పురంధరేశ్వరి గారికి. ఎందుకంటే ఏదైతే రజకుల యొక్క వ్యవస్థ ఎలా ఉందో, తారుమారుగా అయిందో గత 4-5 సంవత్సరాల నుండి ఆ వ్యవస్థను పెద్దల ముందు మేము ప్రస్తావించాము. వారికి కావాల్సిన సౌకర్యాలు ఏంటి అనేది పెద్దల దృష్టికి తీసుకెళ్ళి వారి సమస్యలను మేము ఒక రిప్రజెంటేషన్ రూపంలో మన పెద్దలందరికీ, మన బీసీ మినిస్టర్ గారికి కానీ, లేదా మా ప్రెసిడెంట్ మేడం గారికి, అలాగే మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, ఎండి గారికి అందరికీ కూడా మేము రిప్రజెంట్ చేశాము. వాటిని సానుకూలంగా పెద్దలతో చర్చించి ఒక సమావేశంలో ఒక బీసీలకు సంబంధించిన కొన్ని అమూల్యమైన విషయాలను మనకి ఈరోజు సీఎం గారు ఈనాడు పేపర్లో రిలీజ్ చేశారు. వాటికి చాలా సంతోషము. ముఖ్యంగా రజకులకు కొత్తగా ధోబీఘాట్ల నిర్మాణము, అది చాలా రోజుల నుండి గత 8 ఏళ్ల నుండి కూడా సరిగ్గా పని జరగడం లేదు. ఈసారి మళ్ళీ మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ధోబీఘాట్ల పరిరక్షణ చేపట్టిన కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ రజకులలో ఒకలాంటి సంతోష వాతావరణం నెలకొంది. ఆ వాతావరణం ఎంతగా అంటే వాళ్ళ జీవన విధానంలో ఒక అడుగు ముందుకేసి వాళ్ళు ఫైనాన్షియల్గా ఒక మంచి స్టేటస్లో నిలబడడానికి కూటమి ప్రభుత్వం రజకులకు ఒక మంచి అవకాశం కల్పించారు. అలాగే ఈ చట్టసభలలో బీసీలకు 34% రిజర్వేషన్ ఇస్తానన్న సీఎం గారికి, అలాగే కూటమి పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ వాటికి బీసీలకు చట్టాలను, మనకు బీసీ చట్టాలను కూడా సబ్ కమిటీ నివేదిక రాగానే మనకు సీఎం గారు చెప్పారు, బీసీ రక్షణ చట్టం అమల్లోకి వస్తాము అన్నారు. అది తీసుకొని వస్తాము అన్న సూచనే మాకు చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది. వీటన్నింటినీ జోడించుకుంటే మన కూటమి ప్రభుత్వము రజకులకు, రజక యువతకు ఏదైతే మనము మోడ్రన్గా వాళ్ళకు ఈ యూనిక్గా ఒక యూనిట్ వాళ్ళకు ఒక అంటే ఇప్పుడున్న సమాజానికి, ఇప్పుడున్న ఆధునిక పద్ధతిలోన వాళ్ళకు ఒక ప్రొఫెషన్ వాళ్ళకు చూపించాలి అనే ఉద్దేశంతో మేము చాలామంది పెద్దలకు మోడ్రన్ ధోబీఘాట్ అనే విషయాన్ని ప్రస్తావించి పెద్దలకు విన్నవించుకున్నాము. దాన్ని మేము ఇచ్చిన ఏదైతే రిప్రజెంటేషన్ ఇచ్చినామో వాటన్నిటినీ వాళ్ళు సానుకూలంగా స్పందించి యువతకు ఒక యూనిట్స్ అంటే ఒక ఇప్పుడున్న పాత పద్ధతులు కాకుండా కొత్త పద్ధతిలో వాళ్ళకి జీవన విధానాన్ని మార్చడం కోసము సీఎం గారు, మన కూటమి ప్రభుత్వము చాలా మంచి నిర్ణయం తీసుకొని మన రజక యువత ముందడుగు వేయడానికి మాకు అవకాశం కల్పించిన రాష్ట్ర పెద్దలందరికీ, సీఎం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే మా రాష్ట్ర ప్రెసిడెంట్ పురంధరేశ్వరి మేడం గారికి, అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి మా రజక కార్పొరేషన్ నుండి ప్రత్యేక ధన్యవాదాలు. అందరూ రజకులందరూ కూటమి ప్రభుత్వానికి సపోర్టుగా ఉంటూ మా వంతుగా మేము మా కార్యక్రమాలను దిగ్విజయంగా నడుపుకుంటాము. అందుకే మీ అందరి సహకారం ఉంటుందని కోరుకుంటూ జై హింద్, జై భారత్.